తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న 4 కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. యమున, థ్యాంక్ యూ యమున. ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంగా ప్రధానంగా ఈ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలు పెట్టిన అంశాలు పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఒక్కొక్కటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే మహిళలకు బస్సు ఫ్రీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి పూర్తి స్థాయిలో అమలు దిశగా ఇలా ప్రభుత్వం అయితే ఫోకస్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా రేపు ప్రధానంగా జనవరి 26వ తారీఖు నాడు ప్రధానంగా 4 ప్రోగ్రామ్స్ రేపు ప్రారంభించబోతుండో అది సీఎం చేతుల మీదుగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చూస్తున్నాం ఒకటి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇలా చూసుకుంటే ప్రధానంగా 4 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి కూడా ప్రధానంగా హైదరాబాద్లో రేపు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటిగా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడెప్పుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు కావచ్చు, రైతాంగం కావచ్చు, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర రైతాంగం మొత్తం రైతు భరోసా కేంద్రం ప్రధానంగా దీనిపై ఫోకస్ చేసిన పెట్టింది. అదే రేపు జనవరి 20వ తారీఖు నాడు ప్రధానంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసింది. రేపు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ప్రారంభించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా హైదరాబాద్ సిపితో పాటు సంబంధిత హైదరాబాద్ కమిషనర్ సంబంధిత అధికారులు మొత్తం పూర్తిగా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే రేపు జనవరి 26 కేంద్రంగానే రేపు ప్రధానంగా చేయబోతున్నటువంటి అవకాశం ఉంది. ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్లతోటి కొంత పెండింగ్ పడే పరిస్థితి, అది రేపు ముహూర్తమే ఫిక్స్ చేసిన పరిస్థితి. అయితే రేపు తప్పకుండా ప్రధానంగా ఉన్నటువంటి ఏదో హామీలు ఉన్నాయి. ఇప్పటికే 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని అమలు చేసుకుంటూ వస్తారు. దానిలో భాగంగా రేపు ప్రధానంగా 4 అంశాలని రేపు 4 సంక్షేమ పథకాలను పూర్తిగా రేపు ప్రారంభించబోతుంది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం ప్రధానంగా ఏదైతుందో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు రేపు పూర్తిగా అమలు చేసే దిశగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితి. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి అనేక సందర్భాల్లో కొన్ని కోట్లాది రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా రేషన్ కార్డులు కావచ్చు, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడేటువంటి ప్రజలు రేపు ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో గ్రామ సభలు పెట్టింది. గ్రామ సభలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల ఎంపిక ప్రధానంగానే దానిపైన ఫోకస్ చేసింది. ఆ రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఎవరైతే ఆ భూమి ఉందో ఊళ్ళలో ఎవరికైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, సిటీలు కావచ్చు, 100-150 గేళ్ళు ఉన్న వారికి ఇలా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేటువంటి అంశాలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. అది ప్రధానంగా ముందుకు తీసుకునే విషయంగా ప్రభుత్వం ముందులో అడిగేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా రేపు జరిగేటువంటి ప్రధాని ఈ 4 సంక్షేమ పథకాలని పూర్తిగా దీనిపైన సక్సెస్ చేయడం కోసం పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ చేసింది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇలా సంబంధిత శాఖ మంత్రులు, ఆయా కలెక్టర్లు కావచ్చు, పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. ఏదైతే ఉందో హామీలు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలయ్యే దిశగా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నేపథ్యంలో చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రజలు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసాను కూడా రేపు నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా రేపు 4 సంక్షేమ పథకాలు వచ్చి ప్రారంభించే అవకాశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.